నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా పెరుగుతున్నటువంటి కౌలు రైతుల కష్టాలు, ఎందుకంటే ఒక రైతు దగ్గర నుంచి కొంత భూమిని తీసుకుని పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు నష్టపోతున్న పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీనివాస్, అక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి? అంటే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు? ప్రధానంగా చూసుకుంటే రైతులకు అంటే కౌలు రైతులు అనేటప్పటికీ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దానికి పూర్తిగా రైతుకి కొంత ఇవ్వాలి, వీళ్ళు అందులో ఉన్నటువంటి కుటుంబ పోషణ కూడా అందులోనే చూసుకోవాల్సిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కొత్త తెచ్చుకున్నట్టు తెలంగాణ కూడా రైతుల పరిస్థితి మరి దయనీయంగా ఉందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎర్రరేగడితో పాటు నల్లరేగడి భూమి కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ వరితో పాటు వేరుశెనగ, మొక్కజొన్న, చెరుకు, పప్పు దినుసులతో పాటు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కౌలు సంబంధించిన బట్టి కౌలుకు ఎవరైతే భూమి ఉంటారో ఆయన దగ్గర నుంచి కౌలు తీసుకుంటుంటారు. అంటే భూమి లేని వాళ్ళు తీసుకుంటారు. కానీ ఆ రేటు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఎకరానికి